బీజేపీ కాంగ్రెస్ రెండు పార్టీలు బీఆర్ఎస్ ను నాశనం చేయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు బయటికి రాకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ అంటే ముందు పాలించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పోయే నాటికి 22,000 కోట్ల అప్పులు ఇచ్చి వెళ్లిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భాస్కరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యకర్తల్లో సమరోత్సాహం కనబడుతుంది. తప్పకుండా మనం విజయం సాధిస్తామని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ఎంతో బలంగా చెప్తా ఉన్నాడు. 4 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అనే విషయం అందరికీ కూడా అర్థమైంది. సాగునీళ్ళు ఇవ్వలేక, తాగునీళ్ళు ఇవ్వలేక, కేసీఆర్ ఇచ్చిన కరెంటును కూడా చక్కగా ఇవ్వలేక ప్రజల్లో అబాస్పాలైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నీటి ముట్టలని, మేము తెలిసే ఇచ్చినాం, ప్రజల్ని మోసం చేయడానికే ఇచ్చినామనే మాటను బహిరంగంగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా. యువకులకు మాట ఇచ్చి నిరుద్యోగ యువకులకు 4,000 వృత్తి ఇస్తాం, నిరుద్యోగ వృత్తి అని చెప్పి సాక్షాత్తు శాసనసభలోనే ఉప ముఖ్యమంత్రి మేము ఇస్తామని చెప్పలేదని చెప్పడం, 9వ తారీఖు నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పడం, ఆ తర్వాత దాన్ని జనవరికి మార్చడం, ఆ తర్వాత ఫిబ్రవరికి మార్చడం, ఆ తర్వాత మార్చిలోకి మార్చడం, ఎన్నికల కోడ్ వచ్చిందనక ఆగి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయడం.